మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే, ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు, ఏం తప్పేముంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత. నేను చంద్రబాబు నాయుడితో 16 సంవత్సరాలు స్నేహం చేశాను. గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ వరకు చాలా అన్యోన్యంగా, చాలా దగ్గర మిత్రుడిగా నేను ఉన్నవాడిని. చంద్రబాబు నాయుడు ఈజ్ అ గ్రేట్ జెంటిల్మ్యాన్ ఈవెన్ అట్ దట్ టైమ్ ఆఫ్ రీసెర్చ్. తన స్టేటసే టోటలీ డిఫరెంట్. యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ చేరిన తర్వాత మా క్లాస్ రూమ్లో ఈ హ్యుమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్లో జరిగేవి. చూడండి, ఇక్కడ ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, సోషియాలజీ అండ్ హోమ్ సైన్స్. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ డిపార్ట్మెంట్స్ పక్కనే ఉంటాయి. తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. నా క్లాస్ రూము, పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కనే. మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం. మాకిద్దరికే పోటీ ఉండేది. చంద్రబాబు నాయుడు కాడి పోటీ, నాకే పోటీ ఆయన. ఇది నిజం. కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశదంగా డిస్కస్ చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది సరేనా? సో నేను 2 సంవత్సరాల తనకన్నా చిన్నవాడిని. నౌ లెట్ us see the research scholars room where Chandrababu Naidu is sitting and doing his research work. ఆయన తన ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంటాడు. చూడండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ డిఎల్ నారాయణ దగ్గర తను రీసెర్చ్కి చేరాడు. In one way, the Department of Sociology and Economics associated, totally different. Where I used to stay in ground floor in my classroom, and we used to stay here. We often meet here and discuss some of the issues and subject matters. తన రీసెర్చ్ టాపిక్స్ ఏమంటే ఎకనామిక్ థాట్స్ ఆఫ్ ప్రొఫెసర్ ఎన్జి రాంగా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అగ్రేరియన్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ హిస్ రీసెర్చ్ టాపిక్. చంద్రబాబు నాయుడు హైలీ డిసిప్లైన్డ్ పర్సన్. తను సెలెక్టివ్గానే ఫ్రెండ్షిప్ చేస్తాడు, సెలెక్టివ్ పీపుల్తోనే మూవ్ అవుతాడు. అటువంటి వాళ్ళలో నేను ఒకరిని.
ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు మేము నివసించిన హాస్టల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఇది ఏ బ్లాక్ హాస్టల్. గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉంటాను. ఫస్ట్ ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు రూమ్లో ఉంటారు. మేమిద్దరం ఒకే ఒక బ్లాక్లో ఉంటాము. నా రూమ్ పైన చంద్రబాబు నాయుడు గారి రూమ్. మేమిద్దరం ఒకే బ్యాచ్ కాకపోయినా కూడా ఐఎమ్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్, తను వచ్చి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో చదువుకునే వాళ్ళు. చూడండి, this is my room in the A block. Now we go to see Chandrababu Naidu's room. Now I am in Chandrababu Naidu's room. This is room number 103, where he used to stay here along with Padmanabham and Koteshwar Rao. These are his two roommates. I used to stay in the ground floor. This is the A block. The notings which you have seen from the different YouTube versions, it is wrong that Peddie Reddy has beaten Chandrababu Naidu. It is totally false. I have lived with him from the college days, more than 10 years. During that period, Peddie Reddy was a junior and he never seen Chandrababu Naidu and met Chandrababu Naidu. That is the real fact I am telling. That is why I came here to shoot and tell the facts to the public. ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రబాబు నాయుడు, నేను మరియు రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ ఏ బ్లాక్లో నివసించేవారం. వీళ్ళందరికీ ఏ మెస్ అనేది ఒక మెస్ ఉంది. ఆ మెస్లో భోంచేసేవాళ్ళం. ఇక్కడ చూడండి, ఏ మెస్లో జనరల్ సెక్రటరీగా నేనే అప్పట్లో ఎన్నికయ్యాను ఎలక్షన్లో. నాట్ చంద్రబాబు నాయుడు came into the picture of any elections at the time. He is a Bhishmacharya who gives advices and says, you do this one, you do these good things, you study these books and go to the library. All these things he used to tell us. Never he told to misbehave. And Peddie Reddy has not seen face to face, never in his college life. నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది, మాకిద్దరికే. చంద్రబాబు నాయుడుకి కాదు. నా క్లాస్ రూము ఆయన క్లాస్ రూము పక్కన పక్కనే. హాస్టల్ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ మేమే పోటీ చేసేవాళ్ళం. అంతేగాని ఎప్పుడు కొట్టుకొనింది, ఎప్పుడు తిట్టుకొనింది లేదు. సైలెంట్గానే జరిగేది. ఈ ప్రొటెస్ట్ వల్ల ప్రొఫెసర్ రామ్దాస్ గారు వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు he has declared holiday for the university for about 5 days because of the unrest in the campus. అంతేగాని ఒకరినొకరు కొట్టుకొనింది, ఒకరినొకరు చేసుకునింది ఎంతవరకు లేదు. నా స్నేహితం విత్ చంద్రబాబు నాయుడుతో స్టూడెంట్గా, రీసెర్చ్ స్కాలర్గానే కాకుండా రాజకీయంలో కూడా నేను తనకు ఎంతో సన్నిహితుడిగా పనిచేశాను. తన మొట్టమొదటి ఎలక్షన్ చంద్రగిరిలో జరిగినప్పుడు తనకు ఫస్ట్ మీటింగ్ క్యాంపెయిన్ చేసింది కూడా చేశాను. తర్వాత రెండో ఎలక్షన్లో కుప్పంలో జరిగినప్పుడు నేను, జయసింహుల్ నాయుడు, చుక్కా చంద్రబాబు నాయుడు ముగ్గురు లీడ్ తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాము. ఆ తర్వాత నేను 1975లో రీసెర్చ్ స్కాలర్గా మైసూర్ యూనివర్సిటీలో చేరాను. ఆన్ మెరిట్ from the Ministry of Culture, I got the fellowship and joined there in 1975. కానీ నా స్నేహితం 1984లో తిరిగి బలపడింది. ఎందుకంటే ఇందిరాగాంధీ రామ్లాల్ అప్పటి గవర్నర్తో కలిసి ఎన్టీ రామారావు గవర్నమెంట్ని కూల్చేశారు. అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు మైసూరు వచ్చారు, క్యాంప్ ఇన్ దాస్ ప్రకాష్ ప్యారడైస్. అప్పుడు నాకు కబురు చేశారు, సుబ్రహ్మణ్యం యాడున్నావు? నేను ఈ మాదిరిగా పలానా